నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఇబ్రాహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ త్వరగా పూర్తి చేయండి. లేనిడల పోరాటం చేస్తానన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దమ్ముంటే వచ్చిన చొక్కా పట్టుకో. పవన్ కళ్యాణ్ కు కొడాలి దాని సవాల్. పేదల కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడా. కర్ణాటక నుంచి ఏపీకి అక్రమ మద్యం. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన ఇబ్రాహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రైతులకు 24 గంటలు కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొనియాడారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో పచ్చని వాతావరణం, పరిశుభ్రత కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వెళ్ళిండి పంపించేస్తారు. ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేయించి పెట్టేమో 75,116 రూపాయలు వచ్చింది. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు 75,116 దాన్ని 1,116 రూపాయలుగా తీసుకుపోవడం జరిగింది. మన అంటే ఒక బీద కుటుంబంలో ఒక అమ్మాయిది పెళ్లి చేయాలంటే సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం. మన మండలంకి సంబంధించినది కానీ మున్సిపాలిటీకి సంబంధించి ఆడుబట్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 90 చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే 90 మంది పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలను సాగనంపి వారికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క చెక్కుల పంపిణీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో ప్రతి 2-3 మాసాలకు ఒకసారి మనం ఎన్ని పెళ్లిళ్ళైనా మన కాన్స్టిట్యున్సీలో అందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నిన్న 3 రోజుల మొదలు అబ్దుల్లాపూర్మెట్లో 296 చెక్కులు ఇవ్వడం జరిగింది అక్కడ. అదేవిధంగా ఇక్కడ కానీ మంచాల్లో కానీ యాచారంలో కానీ ఏ మండలానికి ఆ మండలంలో ఉన్నటువంటి పెళ్లిళ్ళు ఎన్నైనా కానీ వాటి అన్నింటి కూడా సబ్మిట్ చేసి శాంక్షన్లు తెప్పించుకొని ఒక్కొక్కరికి 1,116 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ యొక్క ఆలోచన, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన. కృపేష్ చెప్పారు, శ్రవంతి గారు చెప్పారు, అదేవిధంగా యాదగిరి కానీ పిఎస్సిఎస్ చైర్మన్ కానీ సర్పంచులు ఇవాళ బ్రహ్మాండంగా కాంపిటీషన్ పెడితే సర్పంచ్లు, మహిళా సర్పంచ్లు, ఎంపీటీసీలు నెంబర్ 1 మొగోళ్ళ కన్నా వాళ్ళే ఎక్కువ వచ్చేటట్టున్నది. చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. యాదగిరి లేదు, అందరు మాట్లాడతారు, కానీ ధారాళంగా ప్రభుత్వంలో ఏం చేస్తూ ఉన్నారు అనేది చెప్పడంలో నేను నిజంగా సర్పంచ్లు మాట్లాడిన విషయాలు నేను గమనిస్తా ఉన్నా. కౌన్సిలర్లు మార్చడానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను. సంక్షేమం కోసమే 40,000 కోట్ల రూపాయలు నేను ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి గరీబులకు అందరికీ న్యాయం చేస్తాననే ఆలోచనతోటే ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ సంక్షేమమే కాదు, ఇవాళ ఉన్నటువంటి స్కీమ్లే కాకుండా ఇవాళ రోడ్ల విషయం కానీ మీరు మిగతా విషయాలలో చూడండి. ఎలక్ట్రిసిటీ కానీ ఎప్పుడన్నా వచ్చిందామా? 24 గంటలు కరెంటు ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మనం ఎందుకంటే 24 గంటలు మాకు 10 గంటలు చాలు, 12 గంటలు చాలు అని నెట్టలో ఉన్నాం. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ మనకు నీళ్ళు దొరకవేమో అనే ఆలోచనతోటి కూడా రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ 24 గంటలు ఆనాడు మాట ఇచ్చిండు. తెలంగాణ వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ వ్యవహారం 7 ఏళ్లుగా నడుస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. 2015లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రతిపాదన సిద్దిపేటకు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై స్పందించడం లేదని, త్వరగా మెడికల్ కాలేజీపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు కాంగ్రెస్ ఉండే కాబట్టి యూపీఏ ప్రభుత్వం అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్. అప్పుడు ఒక కొత్త ప్రతిపాదనలు
భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఎక్కడైతే అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటళ్లలో మెడికల్ కాలేజీ కూడా పెట్టాలి జిల్లా హెడ్ క్వార్టర్లలో అని కేంద్ర ప్రభుత్వం గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలకు అప్పుడు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం అడిగింది యూపీఏ ప్రభుత్వంలో. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక 5 హాస్పిటళ్లలో ప్రధానంగా తెలంగాణలో 3, ఆంధ్ర ప్రాంతంలో 2, రాయలసీమ అనేది కొన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది. అందులో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా జరిగింది. కేంద్రం పంపించడం కానీ మళ్ళీ వాళ్ళు స్థలము సేకరణ విషయంలో ప్రతిపాదన అడిగారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో 20 ఎకరాల భూమి ఉన్నట్టుగా మేము పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతిపాదనలు జరిగినాయి అప్పుడు అంతా కూడా. అప్పుడు 2013 ఇది ఒక దిక్కు తెలంగాణ మూవ్మెంట్ బాగా మూవ్మెంట్ నడుస్తుంది రాష్ట్ర విభజన సందర్భం. అదే టైంలోనే ఈ ప్రతిపాదన కూడా సంగారెడ్డికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడము రావడము ఈ స్టేజ్ కూడా ముఖ్యమంత్రి గారు అదే గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటిదే కంటిన్యూ అవుతుంది. అయితే సంగారెడ్డికి ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రతిపాదనను సిద్దిపేటకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అప్పుడు హరీష్ రావు ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడున్న ప్రతిపాదనను సిద్దిపేటకు తీసుకెళ్ళాడు. దాని తర్వాత ఎక్స్ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా కాబట్టి ఎక్స్ఎమ్మెల్యేగా నేను చాలా సందర్భాల్లో ఉద్యమాలు కంటిన్యూగా చేయడం జరిగింది. 3 ఏళ్ళు మెడికల్ కాలేజీలో ఉద్యమాలు చేసాం. కానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళ నిర్ణయానుసారంగా నడుస్తుంది కాబట్టి ఆ ఉమ్మడి జిల్లా మంత్రి హరీష్ రావు కాబట్టి అప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే ఎంపీ ఉన్నా కూడా ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిషన్ చేసుకొని శాసించే కెపాసిటీ ఉన్న లీడర్స్ కాదు కాబట్టి ఆ రోజులలో ఆ మెడికల్ కాలేజ్ తరలించబడ్డది. దాని తర్వాత చాలా ఉద్యమాలు చేయడం జరిగింది 2-3 సంవత్సరాలు. దాని తర్వాత ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి సంగారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ డిమాండ్ ఉన్నది వాస్తవమే. ఖచ్చితంగా వాళ్ళు మాటిచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికల్లో అసెంబ్లీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రైతులపై విద్యుత్ అధికారుల ఆగడాలు ఆపాలని బీజేపీ మండల అధ్యక్షుడు చిటికల వెంకటయ్య ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా నేతలు ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే రైతులకు ఉచిత కరెంటు అందజేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం సబ్స్టేషన్ డీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్, టౌన్ అధ్యక్షుడు దేవేందర్, కిసాన్ మోర్చా నాయకుడు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య విషయం ఇక్కడ ధర్నా జరపాల్సిన విషయం ఏమంటే వీళ్ళు ఎంత రకంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తుండ్రో గ్రామాలలో అందరికీ తెలుసు. కరెంటు బిల్లు వసూలు చేసే దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మరి గ్రామాలల్లో మరి పోల్స్ అక్కడ రోడ్లల్లో సందులల్లో ఇండ్ల మీకెళ్ళి వైర్లు ఉన్నాయి. ఒక్క వైర్ తీసిన పాపాన ఇయ్యాల ఈ ప్రభుత్వం చేస్తలేదు. ప్రతి గల్లీలో రోడ్లకు అడ్డంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక స్తంభం తీయరు. ఏమంటే గ్రామ పంచాయతీకి మీరు షిఫ్టింగ్ ఛార్జ్ కట్టాలని చెప్తారు. గ్రామ పంచాయతీ షిఫ్టింగ్ కట్టాలి కరెక్టే. గ్రామ పంచాయతీ కాడ కూడా ఇవాళ మీరు కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ఊరు కాడ 25 నుంచి 30 వేల రూపాయలు ప్రతి నెల. ఒక్కొక్క ఊరికి 25 నుంచి 30. పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే 50,000 కూడా ఇవాళ నెలకు ఒక 5,000 రూపాయలు కూడా ఆ ఊర్లో ఈ కరెంటు మీద 5,000 కూడా ఖర్చు పెట్టే పాపన ఇవాళ గవర్నమెంట్ లేదు. ఎవరికి ఆపత్తి వచ్చినా ఎక్కడ కూడా లూజ్ లైన్లు వచ్చి అక్కడక్కడ లైన్లు తగిలి ఎన్నోసార్లు కరెంటు బంద్ అవుతుంది. చెట్లు తగిలి బంద్ అవుతున్నాయి. చెట్లు తీసేసిన పాపాన లేదు. ఆ లూజ్ లైన్లు సరి చేసిన పాపాన లేదు. రైతులు చనిపోతున్నారు. రైతులు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. డిపార్ట్మెంట్లో చచ్చిపోతే కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఇదేం గవర్నమెంట్ అని అడుగుతుంది. ప్రతిదీ కరెంటు వాళ్ళు చాలా అరాచకం. 10 ఏళ్ళైంది సుమారుగా వర్షాలు లేక, బోర్లలో నీళ్లు లేక, రైతులకు పంటలు లేక.
ఉచిత కరెంట్ అనేది గవర్నమెంట్ మినిమం ఛార్జ్ ఏందే మళ్ళీ మినిమం ఛార్జ్ 25 రూపాయలు 35 రూపాయలు వేస్తాం అది ఇంటి నెంబర్ మీద దాన్ని యాడ్ చేస్తారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఆ 25-30 రూపాయలు కూడా ఎందుకు కట్టాలి 10 ఏళ్ళు లూక్కొని ఇవాళ 2 నెలలు అయింది వర్షాలు పెట్టి ఏదో రైతు ఓ సంచో సగం సంచో 10 కిలోలు ఒడ్లు పోసుకొని మోటార్ స్టార్ట్ చేస్తే ఆ నారు వచ్చిన టైంకి బకాయి ఉందో ఆ బకాయి కట్టిందాక మిమ్మల్ని మేము మోటార్ పెట్టనీయమని చెప్పి ట్రాన్స్ఫరాలు బంద్ చేసిండ్రు కొన్ని జాగాలలో డబ్బాలు కట్ చేసుకొచ్చిండ్రు కొన్ని జాగాలలో భయపెడుతుండ్రు కొన్ని జాగాలలో కరెంటు వదిలిపెడతాం కడతారా కట్టుండ్రా మీరంతా ఊరోళ్ళు కూర్చొని మాట్లాడుకొని వారంలో కడితే మీకు బోర్లు అది ట్రాన్స్ఫరాలు స్టార్ట్ చేస్తాం మీరు వారంలో కట్టకపోతే మళ్ళీ వచ్చి బంద్ చేస్తాం వీళ్ళని బతిలాడి ఇలా కాలు మొక్కాల్సిన అవసరం ఏర్పడ్డది దీన్ని ప్రభుత్వం గమనించి వెంటనే ఆ కరోనా నిబంధనలను అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుక ఇళ్లలోనే జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు యువత మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపరాదని తెలిపింది నిబంధనలు పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి సూచించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 దృష్ట్యా అదేవిధంగా రీసెంట్గా మనం అందరం కూడా చూస్తున్నాం పేపర్లలో టీవీలో స్ట్రెయిన్ వైరస్ అని చెప్పి మళ్ళీ వింటాము దీని దృష్ట్యా కూడా నూతన సంవత్సర వేడుకలకు పోలీస్ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిమితులు ఇవ్వడం లేదు ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి ఇళ్లలో వారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా యూత్ ఎవరు కూడా ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ అదేవిధంగా రోడ్ పైన స్టంట్స్ చేయడం కానీ ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా పెట్రోలింగ్ అదేవిధంగా చెక్ పోస్టులు టికెట్స్ డీడీ కేసెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కూడా మేము ప్రూవ్ చేయడానికి స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని నూతన సంవత్సర వేడుకలు ఎవరిలో వాళ్ళు జరుపుకొని మన వంతు సమాజానికి కోవిడ్-19 దృష్ట్యా ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా మన వంతు సహకారం అందించాలని అదేవిధంగా మంచి వాతావరణంలో ఎవరికి ఇబ్బందులు కలిగకుండా మనము ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పరిగి సిఐ లక్ష్మీరెడ్డి ప్రజలందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 దృష్ట్యా అదేవిధంగా రీసెంట్గా మనం అందరం కూడా చూస్తున్నాం పేపర్లలో టీవీలో స్ట్రెయిన్ వైరస్ అని చెప్పి మళ్ళీ వింటాము దీని దృష్ట్యా కూడా నూతన సంవత్సర వేడుకలకు పోలీస్ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిమితులు ఇవ్వడం లేదు ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి కానీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎస్ఐ విజయభాస్కర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. పకడ్బందీగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని జల్లెడపడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ జిఎంఆర్ టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఓకే సార్ నేను ఆదాబాద్ కేటీ అనుకుంటున్నాను ఆయన చెప్పాడు ఆయనది
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను పవన్ ఒక్క మాట అంటే తాము 10 మాటలంటామని వ్యాఖ్యానించారు. జగన్ మీద ఈగ వాలినా ఊరుకోబోమని అన్నారు. చంద్రబాబుకు చిన్న ఆపద వచ్చినా పవన్ వచ్చేస్తారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతారని విమర్శించారు. నువ్వు కొట్టగానే 10 మంది ఎగిరిపడడానికి ఇది సినిమా కాదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ ఇద్దరు కలిసినా ఏమీ చేయలేరని అన్నారు. జనం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటో వాళ్ళకి తెలదా. నువ్వు మైకు పట్టుకుని ఊగిపోతా తొళ్ళలో మెళ్ళ రుద్దుకుంటే జనం పిచ్చివాళ్ళు నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తిడుతున్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం. నువ్వు బూతుల మంత్రి అనుకుంటావు, బొంగులో మంత్రి అనుకుంటావు, భోషణం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మేము మంత్రులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమన్నా నీకు భయపడతాము? నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదేంటి? నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్ కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పీకలేరు. కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంటే ఎవడు నువ్వు రా పట్టుకుని, కానీ ఒక తన్ను తంతే వెళ్ళి పక్క దేశంలో పడతావు. వచ్చి పట్టుకో, మగాడు అయితే దమ్ముంటారా? భయపడతావా? ఎవరిని భయపెడతావు? ఇదే సినిమానా? నువ్వు తన్నగానే 10 మంది ఎగిరిపోటాకి పిచ్చ మాటలు విమర్శించు. 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట. అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట. అంటే ఎంత అవుద్ది? 3,50,000 కోట్ల రూపాయలు అవుతుంది ఈయన చెప్పిన లెక్క. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో, హాస్పిటల్స్కో, స్కూల్స్కో, వీటన్నిటికీ ఉద్యోగస్తులకు జీతాలు పోను ఎంత మిగులుద్ది? ఈయన ఢిల్లీలో మోడీ గారి సంకన అవుతాడు. వాళ్ళు మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు, ఎక్కడో చోట అప్పో చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని. ఏదో ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం. పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు. ప్యాకేజీ తీసుకోవటం, మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చో అన్నది లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు. 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ. మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే? నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తెలిపారు. కడప జిల్లా వీరపల్లి మండలంలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కొనియాడారు. రాజంపేట నియోజకవర్గం మొత్తానికి 10,000 ఇళ్ల పట్టాలు పరిగణలోకి వచ్చాయని, ఇందులో 7,500 మందికి ఇల్లు కూడా అమలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరపల్లి మండలం వైసీపీ కన్వీనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, వీరనాగిరెడ్డి, వీఆర్ రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫీల్ ఎప్పుడు ఎక్కడ చూసి ఎరగనటువంటి ఫీలింగ్ ను వాళ్ళు కలిగి ఉన్నారు. జనరల్ గా ప్రజల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళన్నీ కూడా చూడడం, ప్రత్యక్షంగా మీ దగ్గర నుంచి తెలుసుకోవడం మనం గమనించాం. అవన్నీ కూడా మీరిచ్చిన సూచన సలహాల మేరకు పబ్లిక్ లో ప్రజల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వారు తెలుసుకుని, స్వయంగా తెలుసుకుని దాదాపు 3.5 కోట్ల మందిని వారు స్వయంగా కలవడం, పాదయాత్రలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం మనందరం చూసాం. అవన్నీ చూసి మీరిచ్చిన సలహాల మేరకు మనం ఎలక్షన్ పోయే ముందు మేనిఫెస్టో విడుదల చేయడం, నవరత్నాలన్నీ కూడా నవరత్నాల్లో ప్రతి ఒక్క అంశాన్ని
ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించిన ఆయన మాచర్ల పట్టణంలో నిర్వహించిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జయంతి కాలనీ నందు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదవాని సొంతింటి కలను సాకారం చేస్తున్న ఘనత సీఎం జగన్దని ఎంపీ కృష్ణదేవరాయలు కొనియాడారు. అంతా డబ్బంతా కూడా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెడతా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు దేనికి ఖర్చు పెట్టట్లేదని చెప్పి కొత్తగా ఒకటి తీసుకొని పోతా ఉన్నారు. అటువంటిదేం లేదు, అటువంటిదేం నమ్మమాకండి. సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్నాం. దాంతో పాటుగా మన మాచల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే మాచల్కి సంబంధించి వరికపూడిశాల ఇప్పటికే మనం సాధించి ఉన్నాము. దానికి తొందరలోనే టెండర్లు కూడా వెళ్తాయి. ఎప్పటి నుంచో కళ మనకి వరికపూడిశాల రావాలని తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తామని చెప్పి మనం మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎప్పటి నుంచో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం దాకా నేషనల్ హైవే ఎప్పటి నుంచో చేయవలసింది ఎప్పటి నుంచో ఆగిపోయింది. దాన్ని కూడా మనం శాంక్షన్ చేయించాం. అది కూడా తొందరలోనే పని చేయిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, వాటితో పాటు పల్నాడుకి సంబంధించి మెడికల్ కాలేజ్ కూడా గురజాలలో పిడుగురాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ మాచర్లకి గురజాలకి పల్నాడు ఆ ప్రాంతానికి మొత్తం సంబంధించి మీకు ఎక్కడికో గుంటూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే పల్నాడులోనే ఉండే విధంగా మెడికల్ కాలేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏపీలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నారాయణ, పట్టణ అధ్యక్షులు కర్రి రామకృష్ణులు పేర్కొన్నారు. విజయనగరంలో సుప్రసిద్ధ శ్రీరామతీర్థాలు పుణ్యక్షేత్రంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాల విధ్వంసానికి పరోక్షంగా సహకరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై పోరాడేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చదరం నాగేశ్వరరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు గల్లారాజు, గేదెల స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామంలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అక్రమంగా కర్ణాటక నుంచి మద్యాన్ని తరలిస్తున్న 7 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 90 మద్యం సీసాలు, 42 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,40,000 రూపాయల గల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని విడపకనల్ ఎస్ఐ గోపి తెలిపారు. ప్రధానాంశాలు మరోసారి. ఇబ్రాహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ త్వరగా పూర్తి చేయండి, ఈ లేని ఎడల పోరాటం చేస్తానన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దమ్ముంటే వచ్చిన చొక్కా పట్టుకో, పవన్ కళ్యాణ్ కు కొడాలి నాని సవాల్. పేదల కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడా. కర్ణాటక నుంచి ఏపీకి అక్రమ మద్యం, 7 అరెస్ట్ చేసిన పోలీసులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.